పన్నీర్ కోసం ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు ఇప్పుడు గోరెచ్చగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మరసం వేసుకోవాలి. ఇక్కడ ఫుల్ 1 నిమ్మకాయ వరకు వేసుకోవాలండి. ఇలా పగిలిన పాలని బట్టలోకి వేసి వడగట్టుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని అందులోకి వడగట్టుకోవాలి. ఇదంతా వేసి పెట్టుకున్న తర్వాత వాటర్నంతా బాగా పిండుకొని పెట్టుకోవాలి. వాటర్ అంతా తీసిన తర్వాత ఇప్పుడు కోల్డ్ వాటర్ వేసుకొని మరొకసారి పిండుకోవాలి. అంతా పిండి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక బరువు వాటిది ఏదైనా సరే పెట్టుకోండి. ఇలా బరువు గలది ఏదైనా ఒకటి పైన పెట్టుకోవాలని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. మనం ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. వావ్, వెరీ నైస్ అండి, చాలా సూపర్గా వచ్చింది పన్నీరు. ఓకే అండి, చూసారుగా హోమ్ మేడ్ పన్నీర్ ఈజ్ రెడీ.